దయాకర్ గారు చెప్పండి, ఏమిటి ఒకవైపు కేసీఆర్ గారి దాడి, ఇంకోవైపు బీజేపీ దాడి, మీరు ఎట్లా ఎదుర్కోబోతున్నారు? మీరేమో ఏకంగా అసలు మహిళలందరినీ కోటీశ్వరులు చేసేస్తామని చెబుతున్నారు, ఎట్లా నమ్మాలి? అట్లాగే ఈ రిజర్వేషన్ల ఇష్యూ మీద మీరు ఎట్లా కామెంట్ చేస్తారు? గుడ్ మార్నింగ్ కొమ్మినేని గారు, ఇద్దరు మిత్రులకు కూడా. అంటే కంప్లీట్ గా దాన్ని సమర్థించే పరిస్థితే ఉంటుంది కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే ఇప్పుడు మనం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను ఇచ్చి ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ అనే పేరు మీద అగ్రవర్ణాల్లో పేదలు ఎవరైతే ఉంటారో, అది పేరుకు కులం పెద్దగాని సమస్య చాలా తీవ్రంగా పరిగణించబడి చాలా దీనస్థితిలో ఉన్న వాళ్ళకు మానవీయ కోణం నుంచి బీజేపీ ప్రభుత్వమే ఇచ్చింది. అది 51% ఎక్సీడ్ అవుతున్నా కూడా ఒక స్పెషల్ కేసు కింద మనం చేయగలిగింది. అట్లనే ముస్లింలలో కూడా ఇప్పుడు మీరు నూర్ భాష కానీ, కొంతమంది ఇంకా పింజారి, ఇట్లా కొన్ని కులాలు ఉన్నాయి. దాంట్లో కులాలంటే వర్గాలు ఉన్నాయి. సో దాంట్లో ఉన్న వాళ్ళకు మనం ఆర్థికంగా వెసులుబాటు కల్పించడంతో పాటు సామాజికంగా ఎదగడానికి విద్యా ఉద్యోగ అవకాశాల్లో కూడా పెంచాలని అప్పుడు రాజశేఖర రెడ్డి గారు 4% ఇవ్వడం జరిగింది. అయితే దాన్ని వీళ్ళు మతపరమైన అని అంటున్నప్పుడు మరి మతపరంగా ఇస్తే 12% ఇవ్వాలి. ఈ దేశంలో ముస్లింలకు 12% ఇవ్వాలి, కానీ అట్లా ఇవ్వట్లే. మనం కొన్ని రాష్ట్రాల్లో 2-3% అగ్రవర్ణాల్లో, మొత్తం అగ్రవర్ణాలే 2% ఉంటారు కొన్ని రాష్ట్రాల్లో. కానీ అక్కడ కూడా మనం 10% రిజర్వేషన్లు ఇవ్వగలుగుతున్నాం రాజ్యాంగబద్ధంగా. అంటే ఉన్నదానికంటే 8% ఎక్కువ ఇవ్వగలుగుతున్నాం. మరి ముస్లింలలో పేదలకు ఇస్తే వచ్చే సమస్య ఏంది? ఇప్పుడు ఇలా బీజేపీకి అనేది సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. లేదు, ఇలా మీరు 51%, ఇప్పుడు 61-62% తమిళనాడు ఒక స్పెషల్ కేసు కింద ఉంటుంది రిజర్వేషన్ల అమలు. కానీ ఇలా మనం ఓవరాల్ గా కూడా మనం 49+10 అంటే 59 వరకు వచ్చినాం. అలాంటప్పుడు వాటిని ఎట్లా ఒప్పుకుంటున్నారు? కాబట్టి అలా పేదలను ఎవరైనా మానవీయ కోణం నుంచి ఆలోచించినప్పుడు మతపరమైన అనే అంశం కాదు. అక్కడ మతాలు వేరైనా, కులాలు వేరైనా, అగ్రవర్ణాల్లో పేదలు ముస్లిమ్స్ కూడా ఉన్నారండి. కాబట్టి ఇక్కడ స్పెషల్ కేసు కింద ఆంధ్రప్రదేశ్లో చేసిన చట్టం అది అడాప్ట్ చేసుకున్న 2 స్టేట్లు అవి అమలు చేస్తే లేదా సుప్రీంకోర్టు తీర్పు ఏమొస్తుంది, రేపు రాజకీయం ఏమొస్తుంది. కానీ అసలు బీజేపీ తాలూకా రాజకీయాలు ఏంటి? అసలు మత రాజకీయాలు అంటూ వాళ్ళు మతం రాజకీయాలు చేసుకుంటూ ఇతర మత రిజర్వేషన్లు అంటే ఎట్లా? అసలు వారు ప్రధాన అర్చకుడిగా ప్రధానమంత్రి గారు మరి రామాలయ ఓపెనింగ్ మనం చూసినాం. ఏది బాలరామాలయమో ఏ రామాలయం, మరి అదే మరి మొక్కవోని దీక్షతో ఉన్నవాడు మన భద్రాచల రాముని ఎందుకు మరిచింది? ఓటు బ్యాంక్ రాజకీయాలు కాదా? అక్కడ బాలరాముడు అయితే ఇక్కడ త్యాగరాముడు. ఇక్కడి నుంచే కదా శ్రీలంకకు పోయి సీతమ్మను చరణించి విడిపించుకొచ్చి అత్యంత విలువైన సమయం అంతా కూడా భద్రాచలంలోనే ఉన్నది వారి. మరి అలాంటప్పుడు దక్షిణాదికి వారు ఎంత వివక్ష చూపిస్తున్నారో చూపండి. ఓట్ల కొరకే వాళ్ళు చేసేది ఏదైనా. ఈ దెబ్బతో నేను అనుకుంటున్న భారత ప్రజాస్వామ్యంలో ఈ ఎన్నిక చాలా కీలకమైనది. 75 సంవత్సరాల తర్వాత జరగబోతున్న ఇక్కడ బీజేపీ తరహా రాజకీయాలు కనుక వర్కౌట్ అయితే మనం కొంచెం ప్రజాస్వామ్యాన్ని కొన్ని రోజులు మర్చిపోవాల్సిన పరిస్థితి వస్తుంది భవిష్యత్తులో అనిపిస్తుంది. అయితే ఒక మాట అడుగుతాను చెప్పండి. ఇప్పుడు చంద్రబాబు గారి స్పీచ్ విన్నాం, ఓటు హక్కే తీసేస్తారని చెప్పాడు. ఇప్పుడు ఆయన వెళ్ళి కలిశాడు. ఇక్కడేమో రేవంత్ రెడ్డి గారిని కలిశారని వార్తలు వచ్చాయి. రహస్య భేటీ జరిగిందట. పెద్ద పెద్ద వార్తలు వేసినా అటు చంద్రబాబు ఖండించలేదు, ఇటు రేవంత్ రెడ్డి గారు ఖండించలేదు. ఏమిటి అసలు అక్కడ బీజేపీ తోటి కలిసిన వాళ్ళతోటి ఇక్కడ మీరు ఎట్లా కలుస్తున్నారు? కిందసారి గాంధీ భవన్లోనే తెలుగుదేశం జెండాలు వేసి తిరిగారు కదా సార్. అసలు బీజేపీ ఎవరితో ఎందుకు ఎట్లా పొత్తుంటో కూడా తెలియదు సార్. అది బీజేపీని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 2 రాష్ట్రాల్లో గతంలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చిండ్రు. పోయినసారి కొంత లిబరల్ గా ఉన్నారు ఇక్కడ నాకు తెలిసి. అది కాసాని జ్ఞానేశ్వర్ గారు అప్పుడు ప్రెసిడెంట్ గా ఉండి వారు కూడా బీఆర్ఎస్ లోకి పోయింది. కానీ ఇక్కడ తెలంగాణలో అనుసరించే విధానంలో టీడీపీది కన్ఫ్యూజన్ ఉన్నది, వైసీపీది చాలా క్లియర్ గా ఉన్నది. వీఆర్ ఫర్ ది ఆంధ్ర అని చెప్పేసి వాళ్ళు క్లియర్. వీళ్ళు తడబడుతున్నారు. తర్వాత అప్పుడప్పుడు అటు ఇటు పోతున్న పరిస్థితి. కానీ బీజేపీ స్టాండ్ ఎట్లా ఉన్నది టీడీపీ పట్ల? ఒకవైపు కాంగ్రెస్ తో మద్దతుగా ఉన్నదని చెప్తూనే వాళ్ళ ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం, వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం వీళ్ళు ఆంధ్రప్రదేశ్ లో వారు అంటే అధికారిక పొత్తుల, అనధికారిక పొత్తుల, రాజకీయ రహస్య ఒప్పందమా అనే విషయం పక్కన పెడితే వాళ్ళకి ఇప్పుడు విన్ విన్ సిచ్యుయేషన్ క్రియేట్ చేసుకున్నారు కదా. కాబట్టి బీజేపీ ఆడిస్తున్న ఆటలో అందరూ పావులు అవుతారు. ఇప్పుడు ఇక్కడ మీరు స్పెషల్ కేసు కింద బీఎస్పీని చూడండి. బీఎస్పీ మాయావతితో, బీజేపీతో కలిసి జాతీయ స్థాయిలో ఒక అవగాహనతో ఉన్నది. సరే, అక్కడ ఉత్తరప్రదేశ్ లో జరిగిన పరిణామాల, అక్కడ జరిగిన అవినీతి అక్రమాలకు సంబంధించి సిబిఐ, ఈడీకి సంబంధించి ఆమె కేసులలో ఉన్నది. ఆమె ఒక మహిళ ద్రౌపది ముర్ము
మురే గారిని పార్లమెంట్ ఓపెనింగ్ పిలవకపోయినా సరే ఎట్లా మీరు పోరండి, కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు పోరు, విపక్షాలు ఎందుకు పోరు అని ప్రశ్నించింది. కానీ ఒక మహిళను ఎందుకు మీరు పిలుస్తలేరు, ఆత్మగౌరవం కాదా, ఒక మొదటి మహిళను ఎందుకు పిలుస్తలేరు అని చెప్పి అయితే అడగలే. సీన్ కట్ చేస్తే ఇక్కడ కేసీఆర్ గారితో బీఎస్పీ మన ప్రవీణ్ కుమార్ గారు ఉంటారు. అంటే ఏంది వీళ్ళ ఇంటర్నల్ ఒప్పందాలు ఎంత సీరియస్ గా ఉంటాయో మీరు చూడండి. కాబట్టి తాను అధికారంకు రావడానికి ఆడే ఇంతకీ రేవంత్ రెడ్డి చంద్రబాబుల రహస్య భేటీ బేగంపేట ఎయిర్పోర్ట్ లో వాస్తవమా కాదా? మీరు కూడా దాని గురించి సార్ ఇప్పుడు ఒక మాట, మొన్న శివకుమార్ గారు ఎవరో ఎయిర్పోర్ట్ లో కలిసిండ్రు, మన చంద్రబాబు గారే అనుకుంటా. ఇప్పుడు కలిసినప్పుడు ప్రస్తావనలు ఎట్లుంటాయి, పలకరింపులు ఉంటాయి. అందులో మాజీ 2 గంటలు పలకరించుకుంటారా? 2 గంటలు పలకరించుకోవటం నేను ఎప్పుడు చూడలేదు. నేను ఒక మాట, మొన్న మేము ప్రచారంలో పోయేటప్పుడు, మేము రేవంత్ రెడ్డి గారు పోయేటప్పుడు ఎవరో ఒక బీజేపీ మిత్రుడు వాళ్ళు చాపర్లో వాతావరణం బాగలేక అక్కడ అక్కడ కలవాల్సి వచ్చింది ఇంటర్నల్ ల్యాబీలో. కలిసినప్పుడు ఛాయ్ తాగేటప్పుడు ఏదో మాట్లాడుకునే పరిస్థితి ఉంటది తప్పితే ఏదేమైనా కొంచెం రేవంత్ రెడ్డి గారి విషయంలో చంద్రబాబు గారు పాజిటివ్ గా మొదటి నుంచి ఉన్నమాట వాస్తవం. దాన్ని ఎవరు ఇప్పుడు నేను అబద్ధం ఆడి మిమ్మల్ని అనుకూలంగా మాట్లాడాల్సిన అవసరం లేదు. వాళ్ళ మధ్యన వైరుధ్యం లేదు, పాజిటివ్ గా ఉంటారు. అంత మాత్రాన రాజకీయ ఒప్పందాల్లో భాగంగా టీడీపీతో మాకేం సంబంధం? అంటే కాదు రహస్యంగా అక్కడేమో బీజేపీతో ఓపెన్ గా, ఇక్కడ రహస్యంగా కాంగ్రెస్ తోటి. రేవంత్ రెడ్డి గారేమో అక్కడ ఏపీలో టీడీపీ బీజేపీ కూటమికి ఉపయోగపడేలాగా ఒప్పందం అయ్యారనేది ఒక ప్రచారం జరుగుతూ ఉంది. అది నాకు తెలిసి ఇప్పుడు షర్మిలమ్మ వచ్చినాక మాకు డెఫినెట్ గా మా ఫేస్ కదా అక్కడ, మేము వారి నిర్ణయాలలో భాగంగా ఉంటాం. రేవంత్ రెడ్డి గారు ఎవరైనా మేము రేపు ఆంధ్రప్రదేశ్ కు వచ్చిన ప్రచారంలో షర్మిల గారు డిజైన్ చేస్తారు, మేము వచ్చి ప్రచారం చేస్తాం, అంతవరకే. కానీ చంద్రబాబు గారు రేవంత్ గారి విషయంలో కొంత సానుకూలత ఉన్నమాట వాస్తవం. కానీ మీరు బీజేపీని మీరు చూడండి, అక్కడ ఎవరు గెలిచినా తన ఖాతాలు వేసుకునే సిద్ధంగా ఉన్నది. కానీ ఇంకొకటి, రేపు సౌత్ లో వాళ్ళు డిక్లైన్ అవుతున్న క్రమాన్ని గమనించిన తర్వాతనే ఇప్పుడు ఈ స్థితికి వాళ్ళు వచ్చింది. ఎవరు? బీజేపీ వారు. రేపటి రోజున నేను అంటున్నా, మీరు అందరు అంటున్నారు ఏదో అది అయింది, ఇది ఓపెనింగ్ అయింది కాబట్టి బీజేపీకి ఏదో గ్రాఫ్ పెరిగింది 300, 350 అయినా గ్రాఫ్ పెంచుకుంటూ పోతారు. కానీ ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుందని మాత్రం ఎవరు కూడా అడ్రస్ చేస్తలే. రేపటి రోజు మీరు చూడండి, ఆయన పేరేంది, ఎలక్షన్ కమిషనర్ ఎందుకు రాజీనామా చేసిండు, ఎందుకు ఇలా సుప్రీంకోర్టు ఎస్బీఐ ఎలక్ట్రల్ బాండ్స్ మీద తీర్పు నువ్వు ఎదుర్కోవాల్సి వస్తున్నది. ఇవన్నీ కూడా రేపు డిలే. ఇప్పుడు 13వ తారీఖు నాడు ఈ రోజు రావాలి నోటిఫికేషన్ యాక్చువల్ గా కొంతమంది లెక్కల ప్రకారం. కానీ కమిషనరే లేకుండా చేసిండు. వాళ్ళు ఉద్దేశపూర్వకంగా డిలే చేస్తుండ్రు థర్డ్ టైం వాళ్ళు గెలవడానికి. కానీ చూద్దాం, ప్రజాస్వామ్యం ఉంది, ప్రజలు వాళ్ళ మధ్యన ఉన్నారనే విషయాన్ని బీజేపీ మర్చిపోతుందని చూస్తున్నా. పార్టీలు ఏవైనా, వ్యూహాలు ఏవైనా, లక్ష్యాలు ఏవైనా సార్, ప్రజలు నిర్ణేతలు అనే విషయం మాత్రం మేము నమ్ముతాం. రైట్. ఉపేంద్ర గారు కర్నూలు నుంచి. ఉపేంద్ర గారు నమస్కారం, మాట్లాడండి సంక్షిప్తంగా. హలో.